ప్రాంతపు ఇన్ఛార్జీనే. ఆహా! ఓకే. ఈ దీనికి సంబంధించిన గోశాల హెడ్ అనమాట, వెటర్నరీ డాక్టర్. ఆహా! ఓకే. ఓకే. ఆయన్ని సస్పెండ్ చేశారు. చంద్రబాబు గారి నోట్లో నుంచి వచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ అతను కూడా ఒకళ్ళు అనమాట. ఆహా! ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ఇంకొకళ్ళని నియమించాల. ఏం చేశారు, అటవీ శాఖ అధికారికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. అటవీ శాఖ అధికారి అడవి చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. అసలు అక్కడ దాకా ఎందుకు, ఆ గోశాల పర్యవేక్షించేటటువంటి సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు కదా జవాబుదారీ. ఇన్ఛార్జ్ ఏముంటుంది, పైన చూస్తాడు, కింద ఇవన్నీ చూడాల్సింది ఆయన కదా. నెంబర్ 2 అది. నెంబర్ 3 ఏం చేయాలా, శుభ్రంగా ఈవో గారు, చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి, ఇదిగో మేము ఇంత చక్కటి నాణ్యమైనది ఇస్తున్నాం, అయినా కొన్ని పొరపాట్లు జరుగుతాయి, చనిపోతుంటాయి, దాన్ని రాజకీయాలు చెయ్యొద్దు అని అక్కడితో అయిపోవాలి. కానీ రాజకీయం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ టైంలో ఎక్కువ చచ్చిపోయినాయి, అన్ని చచ్చిపోయినాయి, ఇన్ని చచ్చిపోయినాయి అని విజిలెన్స్ చెప్పింది. ఏం మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎవరిది లోపం? అప్పుడైనా ఇప్పుడైనా గోవులు చనిపోతూనే ఉన్నాయి, చనిపోతాయి కూడా. ఎందుకంటే అన్ని వందల ఆవులు ఉన్నప్పుడు అందులో కొన్నిటికి కొన్ని రకాలైన సమస్యలు వస్తుంటాయి. అయితే ఇక్కడ జవాబుదారీతనం కావాల్సింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం క్రిందటిసారి ఆయన పేరేంటి